హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి కాకినాడలో అతి పురాతనమైనటువంటి ఆలయాల్లో ఒకటైనటువంటి ఆలయం చూసేద్దాం. మరి ఈ ఆలయం ఏంటి అనుకుంటున్నారా? భావనారాయణ స్వామి వారి ఆలయం అనమాట. అతి పురాతన కాలంలో మరి నారద మహర్షుల వారి చేత నిర్మించబడినటువంటి ఈ ఆలయం ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా మీకు అలాగే ఉందండి. నిజంగా ఈ ఆలయాన్ని చూస్తే మీకు నిజంగా కూడా అక్కడ అంత గొప్పగా కట్టినటువంటి పురాతనమైనటువంటి శిలలతో నిర్మించబడినటువంటి ఈ ఆలయం ఎలా ఉందో మీకు తెలుస్తుందనమాట. అంటే కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ యొక్క ఆలయ నిర్మాణాన్ని చూస్తే నిజంగా కూడా ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. మరి ఇక్కడ నారద మహర్షుల వారికి మరి దానికన్నా గొప్ప హరిభక్తుడు లేడని, తనకన్నా గొప్పగా హరినామం చెప్పలేరని గర్వంతో మరి ఉన్నటువంటి టైంలో ఆ యొక్క నారద మహర్షి వాళ్ళ గర్వం అణచడానికి శ్రీ మహావిష్ణువు వారు స్వయంగా మరి ఆ విష్ణు మాయ చేత మరి నారద మహర్షుల వారికి ఏ విధంగా ఆ గర్వాన్ని అణిచారో, కళ్ళు తెరిపించారో అనేది ఈ యొక్క ఆలయ కథ అనమాట. ఇక్కడ మీకు ఆలయ కథని క్లియర్గా అయితే వివరిస్తూ ఉంటాయి ఇక్కడ చిత్రపటాల ద్వారా. అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి కింద పాతాళ భైరవ స్వామి అని ఉంటారు కింద గుహలో. మరి అక్కడ కూడా చాలా అద్భుతంగా పాతాళ భావనారాయణ స్వామి వారి నిర్మాణం అయితే జరిగిందండి. మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని అయితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.